Very good afternoon. I am Yokumar Gudwada, District GST Coordinator for our District 320B. నేను లైనిజంలోకి రాకముందు ఇలా స్టేజ్ మీద ఇక్కడ నుంచోవాలంటే ఇట్లా ఉనికి ఓకే వస్తేనే ఉడుకుతున్నాం మేము ఉడుకుతున్నాం నీ గురించి చెప్పుకోవాలి నేను ఓకే నిన్న మన సాల్కే శ్రీనివాస్ గారు చెప్పినట్టు పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడుకుంటే అండ్ స్టేజ్ ఫియర్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఐఎమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ స్టేజ్ ఫియర్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ okay after joining in Lionism and I trained very well with our faculty like Sairam Raju, Salke Srinivas Garu, Johar Garu and other dignitaries. I am right now in front of you as a GST coordinator. Okay, going to my subject GST Global Service Team District Coordinator GST. District GST Coordinator. District GST Coordinator provide capacity building resource to region, zone and club service chairpersons, empowering lines to meet the priority needs of their communities and elevate the member experience through impact service growth. They know where to find solutions and are able to overcome obstacles. They will serve as a conduit between clubs and multiple district coordinators to ensure that district needs of each district and club are. What is the recommendation qualifications for GST? Passionate about lines, effectively promotes LCI forward and is invested in associations future. Passionate about lines. మీ అందరికి తెలుసు మన లైనిజంలోకి వచ్చింది ఒక ప్యాషన్ తోటి వస్తాం. ఇక్కడ మనం నేర్చుకునేది తప్ప మనకు వచ్చేది అంటే క్యాష్ రూపంలో వచ్చేది ఏమి ఉండదు. ఓకే అండ్ ఎల్సిఐ ఫార్వర్డ్ అనేది చాలా పెద్ద టాపిక్. మన ఫ్యాకల్టీ దాని గురించి టీచ్ చేస్తారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లీడింగ్ అండ్ డెవలపింగ్ సర్వీస్ యాక్టివిటీస్ విత్ ఇన్ ద లాస్ట్ 5 years. ఒక జిఎస్టీ కావాలి అంటే తనకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 5 years లైన్స్లో కానీ సర్వీస్లో కానీ వర్క్ చేసి ఉండాలి. Familiar with LCF programs, partnerships and grants. LCF గురించి ఒక అవగాహన కలిగిన వ్యక్తి అయి ఉండాలి. LCF ఇచ్చే గ్రాంట్స్ గురించి క్లబ్స్కి చెప్పే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే జిఎస్టీ సక్సెస్ కాగలడు. అండ్ ఏబుల్ టు యూజ్ టెక్నాలజీ లైక్ ఈమెయిల్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మై LCI వెబ్సైట్ అండ్ సోషల్ మీడియా. కమింగ్ టు దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జిఎస్టీ. బికాస్ జిఎస్టీకి ఎంత ముఖ్యమంటే ఇది ఒక హార్ట్ లాగా అనమాట. మై ఎల్సిఐ అనేది మనం ఒక జిఎస్టీ క్లబ్స్కి ఎట్లా వాడాలి ఏంటి అనేది తన ట్రైనింగ్ ద్వారాగా తెలియజేస్తాడు. సో ఫస్ట్ వాళ్ళకి తెలియజేయాలంటే తనకి వచ్చి ఉండాలి. సో ఇది అనేది ఈ మై ఎల్సిఐ అనేది వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ కంపల్సరీ ఫర్ జిఎస్టీ. Coming to the reporting part, GST District Coordinator reports to GST Multiple District Coordinator, Area Leader or Special Area Advisor as assigned. GST District Coordinator, Multiple GST District Coordinator కింద వర్క్ చేస్తూ అలాగే ఏరియా లీడర్ కింద వర్క్ చేస్తూ ఇంకా అసైన్ చేసిన లీడర్స్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. అందుకనే మిమ్మల్ని అయ్యా మీరు రిపోర్టింగ్ చేయండి అని అడుగుతూ ఉంటాం. అరే ఈడేంటి రిపోర్టింగ్ అని మా వెనక పడుతున్నాడు, రిపోర్టింగ్ చేస్తే మాకేం వస్తుంది అనుకుంటే మా వెనకాల ఇంతమంది పడుతున్నారు. అండ్ నెక్స్ట్ వన్, జిఎస్టీ, జిఎంటీ అండ్ జిఎల్టీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ రిపోర్ట్ టు ద డిస్ట్రిక్ట్ గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్. జిఎంటీ, జిఎల్టీ, జిఎస్టీ ఈ 3 గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్ ఈజ్ నన్ అదర్ దెన్ అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్. మన డిస్ట్రిక్ట్ గవర్నర్కి ఈ 3 సపోర్ట్ ఎంత కీలకం అంటే డిస్ట్రిక్ట్ మొత్తం నడవడానికి వీళ్ళే ముఖ్య కారణంగా ఉంటారు. అండ్ జిఎస్టీ క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ రిపోర్ట్ టు జిఎస్టీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. ప్రతి క్లబ్కి జిఎస్టీ సర్వీస్ చైర్పర్సన్ అనే ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది. మీ క్లబ్స్లో కూడా ఆల్రెడీ
జిఎస్టీ సర్వీస్ చైర్పర్సన్ అనే పర్సన్ ఉంటారు. అతను జిఎస్టీకి రిపోర్ట్స్ అనేది రిపోర్ట్ చేయాలి యాక్చువల్గా అయితే, బట్ మెయిన్లీ సెక్రటరీస్ ఆర్ ప్రెసిడెంట్స్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు యాక్షన్స్ ఫర్ సక్సెస్, వర్కింగ్ విత్ క్లబ్స్ టు రైజ్ ద విజిబిలిటీ ఆఫ్ లైన్ సర్వీస్ ఇంపాక్ట్ ఇన్ లోకల్ కమ్యూనిటీస్. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. జిఎస్టీ తను మెయిన్ ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే, లయన్స్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లయన్స్ క్లబ్స్ ఉన్న ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తూ, అక్కడ ఉన్న నీడ్స్ని ఐడెంటిఫై చేస్తూ, అక్కడ ఉన్న క్లబ్స్ని అలర్ట్ చేసి వాటి మీద వర్క్ చేసేలాగా జిఎస్టీ చేయాలి. అండ్ కొలాబరేట్స్ విత్ జిఎంటీ అండ్ జిఎల్టీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అండ్ ద గ్లోబల్ టీమ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఫర్ ఫర్దర్ ఇనిషియేటివ్స్ ఫోకస్డ్ ఆన్ లీడర్షిప్ డెవలప్మెంట్, మెంబర్షిప్ రిటెన్షన్ అండ్ గ్రోత్ అండ్ ఎక్స్పాండింగ్ హ్యూమనిటేరియన్ సర్వీసెస్. ఇందాక మనం చెప్పుకున్నట్టే జిఎల్టీ జిఎంటీ ఈ రెండు మన గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అందరిలో ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్, జిఎస్టీ ఇస్ ద మెయిన్ పాయింట్. సర్వీస్ లేకపోతే మెంబర్షిప్ రాదు, లీడర్షిప్ కూడా గ్రోత్ కాదు. సర్వీస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ గెటింగ్ లీడర్షిప్ అండ్ మెంబర్షిప్ ఆల్సో. సో మెయిన్ motto is our service. Works with region, zone and club chairpersons to help clubs reach their service goals, ensures regular reporting in my line to increase engagement in service projects. రీజియన్ క్లబ్స్ తోటి, జోన్ క్లబ్స్ తోటి, క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ తోటి ఎప్పుడు వాళ్ళతోటి ఒక అనుసంధానమై ఉంటూ వాళ్ళ క్లబ్స్ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ అయ్యేలాగా జిఎస్టీ చేస్తూ, అంతేకాకుండా ఆ క్లబ్ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మై లైన్ మై ఎల్సిఐలో రిపోర్టింగ్ అయ్యేలాగా చూసే బాధ్యత కూడా జిఎస్టీ తీసుకుంటారు. Gather club and district feedback related to service challenges, opportunities and successes and shares information. Gather with multiple district coordinators to troubleshoot, remove barriers impeding the successful implementation of service programs. This is the main topic is, if any call from the multiple or district, మల్టిపుల్ నుంచి ఏదన్నా మల్టిపుల్ నుంచి మనకి ఈ మంత్లో వచ్చిన టాస్క్ ఏంటంటే, ఛాలెంజ్ ఏంటంటే, we have to organize eye screening camps from this 15th to 30th of this month. 28th of this month, February. So that is the main challenge given by the multiple, call given by the multiple. So ఆ ప్రోగ్రామ్ని మన డిస్ట్రిక్ట్లో మన క్లబ్స్ తోటి చేయించే బాధ్యత జిఎస్టీ తీసుకుంటారు. Coming to the next topic, measuring success. Encourage clubs to plan and execute at least one diabetes related project. మనలో చాలామంది నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్స్ ఉన్నారు కాబట్టి, ప్రెసిడెంట్స్ అయిన వెంటనే మనం ఒక ఏదైతే ఉందో డయాబెటీస్ ప్రాజెక్ట్ అనేది అది ఇంటర్నేషనల్ రికమెండెడ్ ప్రాజెక్ట్. సో జిఎస్టీ క్లబ్ యొక్క ప్రెసిడెంట్స్ని గైడ్ చేస్తూ ఈ యొక్క అట్లీస్ట్ ఒక డయాబెటిక్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసే విధంగా మనం చూడాలి. And coming to the next, increase service project implementation and reporting over previous year. Increase service project implementation. Increase service project implementation అంటే ఎలా ఇంక్రీజ్ చేయాలనేది ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ మై లైన్లో రిజిస్టర్ అయి ఉంటే లాస్ట్ ఇయర్ ఏదైతే వర్క్ చేశారో ఆ వర్క్ అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. యాజ్ ఏ మెంబర్ ఆల్సో యూ కెన్ లాగిన్ ఇన్ మై ఎల్సీ ఆర్ మై లైన్. అట్లా లాగిన్ అయి చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఏం చేశారు వాళ్ళు, అప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళు వర్క్ చేశారు కానీ సక్సెస్ కాలేకపోయారు, ఇప్పుడు మనం అదే వర్క్ చేసి ఎలా సక్సెస్ అవ్వాలనేది కూడా మనం ప్లాన్ చేసుకోవడానికి ఈ టాపిక్ అనేది యూజ్ అవుతుంది. అండ్ రైజెస్ ఎల్సిఐ యాప్ యూటిలైజేషన్ త్రూ అవుట్ డిస్ట్రిక్ట్ by having each club input and manage at least one of their service projects in my line. మనం చెప్పుకున్నట్టుగానే మై లైన్ యూజ్ చేస్తూ మన ప్రాజెక్ట్స్ అనేది మన అందరికీ తెలియజేయాలి. ఆ తెలియజేసే విధానాన్ని కూడా జిఎస్టీ హెల్ప్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. యువకుమార్ కూడా RRLI graduate from the same group last year. I am the RRLI graduate.